నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఏపీ రాజకీయాల్లో పల్నాడుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పల్నాడు జిల్లా లోక్సభ స్థానంతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి జయకేతనం ఎగరవేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని నియోజకవర్గాల్లో రికార్డు మెజార్టీతో అభ్యర్థులు విజయం సాధించారు. జగన్ పాలనలో పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పిన్నెల్లి బ్రదర్స్ వేధింపులతో 5 ఏళ్ల పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి రావడంతో జిల్లాలో సీనియర్ నేతలు మంత్రివర్గంలో పల్నాడు నుంచి ప్రాతినిధ్యం ఉంటుందని భావించారు. అయితే పల్నాడు జిల్లా నుంచి ఒక్కరికి కూడా మంత్రి పదవి దక్కకపోవడంతో సీనియర్లు నిరాశ చెందారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రాతిపదికన సామాజిక సమీకరణాలు పరిగణనలోకి తీసుకోవడంతో పల్నాడుకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కలేదు. సత్తెనపల్లి నుంచి గెలిచిన సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ, గురజాల నుంచి గెలిచిన ఎర్పతినేని శ్రీనివాసరావు, వినుకొండ నుంచి విజయం సాధించిన జీవి ఆంజనేయులు ఈసారి మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని ఆశించారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ధీటుగా ఎదుర్కొని ఓడించిన జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఆశావాహుల జాబితాలో ఉన్నారు. అయితే వివిధ సమీకరణాలను పరిగణలోకి తీసుకున్న అధిష్టానం తొలి విడతలో పల్నాడుకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు. రెండో విడత మంత్రివర్గ విస్తరణ పైన సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. గుంటూరు జిల్లాలో పొన్నూరు నుంచి 6వసారి ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర కుమార్ ఈసారి కేబినెట్ బెర్త్ ఆశిస్తున్నారు. మంగళగిరిలో గెలిచిన నారా లోకేష్ అండ్ తెనాలి నుంచి జనసేన నుంచి గెలిచిన నాదెండ్ల మనోహర్కు మంత్రి పదవులు దక్కాయి. బాపట్ల జిల్లాలో వేమూరు నుంచి గెలిచిన నక్క ఆనందబాబు గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. కొండేపి నుంచి గెలుపొందిన డోలా బాలవీరాంజనేయ స్వామికి మంత్రివర్గంలో స్థానం దక్కడంతో ఆనందబాబుకు ఇవ్వలేకపోయారు. పర్చూరు నుంచి 3 సార్లు వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించిన ఏలూరు సాంబశివరావు బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సేవలు అందించడంతో పాటు పార్టీ కష్టకాలంలో అండగా ఉన్నందున మంత్రి పదవి ఆశించారు. జిల్లాలో అద్దంకి నియోజకవర్గం నుంచి గెలుపొందిన గొట్టిపాటి రవికుమార్కు అవకాశం ఇచ్చారు. 3 జిల్లాలు కలిపి కూటమి తరఫున టీడీపీ తరఫున మొత్తం 19, జనసేన 1 స్థానంలో విజయం సాధించాయి. వీరిలో 2 6వసారి అసెంబ్లీకి వెళ్తుండగా 3 హ్యాట్రిక్ విజయాలతో భారీ మెజారిటీలతో గెలుపొందారు. రాజధాని ప్రాంతం నుంచి విజయం సాధించిన తెనాలి శ్రవణ్ కుమార్ కూడా మంత్రివర్గం రేసులో ఉన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు 3వసారి ఎంపికైన వారితో పాటు తొలిసారి పోటీ చేసిన భారీ ఆధిక్యంతో విజయం సాధించిన వారు కూడా ఉన్నారు. 2014లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రత్తిపాటి పుల్లారావు, రావెళ్ల కిషోర్ బాబు మంత్రులుగా పనిచేశారు. 2.5 ఏళ్ల తర్వాత రావెళ్ల కిషోర్ బాబు స్థానంలో నక్క ఆనందబాబుకు అవకాశం కల్పించారు. సత్తెనపల్లి నుంచి గెలుపొందిన మాజీ మంత్రి సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఆయన 6వసారి శాసనసభలో ఎంట్రీ ఇచ్చారు. గతంలో పలు కీలకమైన శాఖలకు మంత్రిగా కూడా ప్రాతినిధ్యం వహించిన అనుభవం కూడా ఆయనకుంది. సామాజిక వర్గం కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు. గురజాల నుంచి సీనియర్ నేత ఎర్పతినేని శ్రీనివాసరావు 4వసారి అసెంబ్లీకి వెళుతున్నారు. పల్నాడులో అనేక సమస్యలను ఎదుర్కొని కార్యకర్తలకు అండగా ఉండడంతో పాటు పార్టీ కష్టకాలంలో విధేయుడిగా ఉంటూ గుర్తింపు పొందారు. 2014 నుంచి 2019 మధ్య మంత్రి పదవి ఆశించినా దక్కలేదు. ఈసారి అమాత్య పదవి వరిస్తుందన్న ఆశాభావంతో ఆయన ఉన్నారు. వినుకొండ నుంచి 3వసారి గెలుపొందిన జీవి ఆంజనేయులు కూడా తనకు మంత్రి కావాలనుకుంటున్నానంటున్నారు. జోలకంటి బ్రహ్మానందరెడ్డి పల్నాడు ఫ్యాక్షన్ రాజకీయాలు సామాజిక వర్గం కలిసి వస్తే అవకాశం ఉంటుంది అంటున్నారు. మాస్ క్లాస్ కలగలిసిన లీడర్గా పల్నాడు ప్రాంత ప్రజల అభిమానాన్ని చొరగొన్న ఎర్పతినేని శ్రీనివాసరావు మంత్రి పదవిపైన ఆశలు పెట్టుకున్నారు. 1994 సంవత్సరంలో ఊహించిన విధంగా గురజాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎర్పతినేని శ్రీనివాసరావు ఆనాటి నుంచి ఈనాటి వరకు వెనక్కి తిరిగి చూడలేదు. ఇప్పటి వరకు గురజాల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎర్పతినేని మినహా మరో ఏ అభ్యర్థిని రంగంలోకి దించలేదు. ఎర్పతినేని పైన అధిష్టానానికి ఉన్న నమ్మకం అలాంటిది.
7 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగిన ఎరపతినేని గురజాల నియోజకవర్గం ఓటర్ల మనసును గెలుచుకుని 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆయనను మంత్రి పదవి వరించాల్సి ఉండగా కుల సమీకరణాల నేపథ్యంలో ఆయనకు ఆ అవకాశం దక్కలేదు. మాచర్ల, గురజాల అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఈ ప్రాంత ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం దక్కటం లేదు. అయితే గతంలో గురజాల నుంచి ఎరపతినేనికి మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని పల్నాడు ప్రాంత వాసులు భావించారు. అయితే ఇప్పటి వరకు పల్నాటి ప్రాంత వాసుల ఆశలైతే నెరవేరలేదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వెన్నుచూపని నేత, పార్టీకి కష్టకాలంలో అండగా నేనున్నానంటూ ముందుకు వచ్చిన నేత ఎరపతినేని శ్రీనివాసరావును మంత్రివర్గంలోకి తీసుకోవాలని పల్నాటి ప్రాంత వాసులు కోరుతున్నారు. విజయానికి పొంగిపోకుండా, అపజయానికి కుంగిపోకుండా, నియోజకవర్గాన్ని వదిలిపోకుండా కార్యకర్తలకు అండగా ఉంటూ తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్న ఎరపతినేని విషయంలో చంద్రబాబు న్యాయం చేస్తారని కూడా భావిస్తున్నారు. జిల్లా ప్రాతిపదిక సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకుంటే ఈసారి కేబినెట్ కూర్పులో అమాత్య పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాను. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.